హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు మనం క్రంచీ ఫ్రైడ్ చికెన్ చేసుకుందాం. ఇది పార్టీస్కి, ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 3 టేబుల్ స్పూన్ వేరుశనగ పలుకులు తీసుకొని బాగా వేయించుకుందాం. వేగిన తరువాత చల్లార్చుకుని పీల్ తీసి పక్కన పెట్టుకుందాం. ఫ్రై కోసం 500 గ్రాముల చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ బోన్స్ అండ్ బోన్లెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ చికెన్ వింగ్స్ తో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. దీనిలో ముందుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం పొడి కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఒక బౌల్లో 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుని చికెన్ పీసెస్ అంతటిని కంప్లీట్ గా కోట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని చికెన్ పీసెస్ ని కూడా కార్న్ ఫ్లోర్ తో కోట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక బాండీ ఆర్ కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత కార్న్ ఫ్లోర్ లో కోట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటూ లైట్ గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి పక్కన పెట్టుకుని మిగిలిన పీసెస్ ని కూడా వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకుని ముందుగా వేయించిన చికెన్ పీసెస్ ని మళ్ళీ ఇందులో వేసుకుందాం. డబుల్ ఫ్రై చేసుకోవడం వలన క్రిస్పీగా, టేస్టీగా అవుతుంది. ఇలా చికెన్ అంతటిని డబుల్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సాస్ ప్రిపరేషన్ కి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న వెల్లుల్లి, 2 వెండి మిరపకాయలు వేసుకుని కొద్దిగా వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సాస్ కూడా వేసుకుని వేయించుకుందాం. మస్టర్డ్ సాస్ నేను ఇంట్లో తయారు చేసుకున్నది. చిల్లీ సాస్ మీకు నచ్చితే వేసుకోవచ్చు. స్పైసీనెస్ కోసమని నేను కొద్దిగా యాడ్ చేశాను. 2 or 3 మినిట్స్ తర్వాత డబుల్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ సాస్ అంతా కూడా బాగా చికెన్ పీస్ కి కోట్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇలా 3 నుంచి 6 నిమిషాలు వేయించుకుందాం. దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని 2 నిమిషాలు వేయించుకుందాం. దీనిని తీసి సర్వ్ చేసుకుందాం. దీనిపై నువ్వులు వేసుకుని గార్నిష్ చేసుకుందాం. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్ గా టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.